2008 కంటే ముందు అది సీలింగ్ ఉన్నదని ఇప్పుడు ప్రాహిబిషన్లో పెట్టుడైంది. సీలింగ్ యాక్ట్ రద్దయింది, ఆ భూములు పట్టా భూములుగా మారినాయి, హెచ్ఎండిఏ లేఅవుట్ వచ్చింది, ప్రజలు డబ్బులు కట్టి జిహెచ్ఎంసీ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు. దాన్ని మళ్ళీ ఇప్పుడు 2008 కంటే ముందు ఇది సీలింగ్ ఉండే అని ఇవాళ సీలింగ్లో పెడితే ఇది కేవలం ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఇంకోటి కాదు. హైదరాబాద్ జిల్లా మొత్తం భూభారతిలో ఇలా కనబడతలేదు, మాయం చేసేసింది. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఈజ్ నాట్ షోయింగ్. ఎందుకు? మీరు తప్పు చేసింది కనుక మీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మొత్తం హైదరాబాద్ జిల్లానే మాయం చేసి పారేసిండు భూభారతిలో. ఇవన్నీ కూడా ఇట్లా జరుగుతూ ఉన్నాయి. బట్ ఏది ఏమైనా మీరు ఎవ్వరు టెన్షన్ పడొద్దు. వీఆర్ ఆల్ విత్ యూ. ఒక రోజా 2 రోజులా చూద్దాం. అవసరమైతే పెద్ద ఎత్తున ప్రజా పోరాటానికి సిద్ధం చేద్దాం. మనం ముఖ్యమంత్రి ఇల్లే ముట్టడిద్దాం. ఇవాళ ఇందులో 2 దారాలు. ఒకటి, ఏ భూములు అయితే నిషేధిత జాబితాలో పెట్టిందో అవి వెంటనే రిస్టోర్ కావాలి. దరఖాస్తుల పేరిట, ఫీజుల పేరిట ప్రజల్ని వేధించొద్దు. 2, ఈ తప్పుకు లక్షలాది మంది ప్రజలను గోసబుచ్చడానికి కారకులు ఎవడో తేలాలే, వారి మీద వెంటనే చర్య తీసుకోవాలి, పొంగులేటిని వెంటనే డిస్మిస్ చేయాలనేది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే భవిష్యత్తులో ఇంకెవరు ఇలాంటి తప్పు చేయొద్దు. అది అధికారులైనా మంత్రి అయినా జవాబుదారీతనం ఉండాల్సిందే, వారి మీద చర్య తీసుకోవాల్సిందే అని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.